మరి మనకింత అద్భుతమైన అవకాశం కల్పించినటువంటి సహోదరులు ఇరువురికి నా వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యం ద్వారా గ్రీటింగ్స్ మనం చూద్దాం. గ్రీటింగ్సే దేవుని వాక్యం ద్వారా. చంద్రిక గారు మీరు టైం చూపించండి. అది అక్కడ చంద్రిక గారు ఉన్నారు. చంద్రిక చూడండి. మీరు స్పీకర్స్ అందరూ చంద్రిక గారిని చూడండి. టైం చూపిస్తుంటారు. థ్యాంక్ యూ. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు మనం దయచేసి చదువుకున్నాం పిల్లరా. 10 నుంచి 13 వచనాలు దయచేసి. కానీ మనకు అంత సమయం ఉండదు కాబట్టి నేనే చదువుతాను. దయచేసి మీరు చాలా శ్రద్ధగా ఈ మాట వినాలని మనం చేస్తున్నాను. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటిని రాళ్లతో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనను. అప్పుడు అతడు ఒక కలగనను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండేను. దాని కొన ఆకాశం అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండి. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడునైన యెహోవాను, నీవు పట్టుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. పిల్లరా గమనించండి, ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న గ్రీటింగ్స్లోని వాక్య భాగం ఏంటంటే, పిల్లరా మనం సాధారణ సేవకుల నుంచి అసాధారణ సేవకులుగా దీవించబడాలని నేను గ్రీటింగ్స్ ఇస్తున్నాను, కోరుకుంటూ ఈ శుభాకాంక్షలు నేను చెప్తున్నాను. అలా ఎదిగిన వారిలో సాధించిన వారిలో ఎంతో మంది భక్తులు ఉన్నట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. యాకోబు భక్తుడు పిల్లరా పైన ఉన్నటువంటి ఆకాశం నుంచి భూమికి వేయబడిన నిచ్చెనను చూశాడు. బాగేనండి ఈ మాటలు. నిచ్చెనను చూశాడు పిల్లరా. ఆ నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశం వరకు ఉన్నది. అక్కడ తండ్రి అయిన దేవుడని యెహోవాను కూడా అతడు చూశాడు. అతని జీవితంలో ఈ రోజున ఇజ్రాయెల్ అనే పేరు, ఆ పేరుతో ప్రపంచంలో ఒక అద్భుతమైన కంట్రీ, ఒక దేశం, చుట్టూ ఉన్న అనేక ఆపదల నుంచి విజయాలు అంటే విజయాలు సొంతం చేసుకుంటున్నటువంటి ఒక గొప్ప దేశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటి, యాకోబు పైన ఉన్నటువంటి దేవుని వైపు ఒక నిచ్చెనను చూడగలిగాడు. దేవుడు అతన్ని సాధారణ స్థితి నుంచి ఒక అసాధారణ వ్యక్తిగా ఈ రోజు ప్రపంచంలోనే ఒక కంట్రీగా అతని పేరుని దేవుడు నిలబెట్టి ఆశీర్వదించాడు. అంతేకాదు మరొక విషయం చెప్తాను, దీనికంటే ముందే చెప్పాల్సిన వ్యక్తులు ఉన్నారు. కానీ యాకోబు ఇజ్రాయెల్, ఇవాళ ప్రపంచంలో ఇజ్రాయెల్ కంట్రీ ఒక ప్రాముఖ్యమని మొదటిగా యాకోబును ప్రస్తావించాను. రెండవ అనుభవం చెప్తాను, నోవహు భక్తుడు. బాగానండి, నోవహు భక్తుడు ఇంద్రధనుస్సును చూశాడు. బాగానండి ఈ మాటలు. ఎవరైనా సరే సాధారణ స్థితి నుంచి అసాధారణ స్థాయికి వెళ్ళాలి అంటే పైన వాటిని చూడాలి. అలా పైన వాటిని చూసిన వారిలో ఒకరు యాకోబు నిచ్చెనను చూశాడు. నిచ్చెనకు పైగా ఉన్న తండ్రి అయిన దేవుడు చూశాడు. రెండు, నోవహు పిల్లల ఇంద్రధనుస్సుని చూశాడు. తర్వాత మనం చూస్తే అబ్రహాం ఆకాశ నక్షత్రములను చూశాడు. సమయాన్ని మనం వినియోగించుకోవాలి కనుక మరి దేవునికి అవమానం తేకూడదు. ఇంకా ఒక నిమిషం ముంచి నా తదుపరి వారికి ఇస్తే అది నాకు గౌరవం ఉంటుందని నేను ముగించేస్తున్నాను. కాబట్టి నోవహు రెండవదిగా నోవహు ఇంద్రధనుస్సును చూశాడు. మూడవదిగా అబ్రహాం ఆకాశ నక్షత్రములను చూశాడు. నాలుగవదిగా చూస్తే ఇస్సాకు కన్నులెత్తి ఒంటెలను చూశాడు. బాగానండి, ఒంటెలు దేవుడిచ్చే సమృద్ధికి గుర్తుగా ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని ఒకటి చరిత్రానుసారంగా చెప్పొచ్చు, రెండు అక్షరార్థంగా చెప్పొచ్చు, మూడు ఆత్మీయ అర్థంతో కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తే ఒంటెలు సమృద్ధికి గుర్తుగా దైవ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటాయి. ఇక ఐదవదిగా మనం చూసినప్పుడు పిల్లగా యేసుక్రీస్తు శిష్యులు అనగా అపోస్తలులు వారు యేసు వైపు చూశారు. ఒకసారి అందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా నేను ప్రకటించిన వారందరూ కూడా సాధారణ ప్రారంభం నుంచి అసాధారణ స్థాయిలో బైబిల్ గ్రంథంలో చరిత్రకు ఎక్కినట్లుగా మనము చూస్తున్నాం. ఇది ఎలా సాధ్యమైందంటే, ఒకటి యాకోబు పిల్లరా పరలోకం వైపు వేయబడిన నిచ్చెన వైపు చూచుట ద్వారా, రెండు నోవహు ఇంద్రధనుస్సును చూచుట ద్వారా అనగా దేవుని వైపు, ఆ దుష్టతరం అందరి నుంచి దేవుని వైపు చూసి దేవుడు చేసిన కార్యమైన ఇంద్రధనుస్సు వైపు చూచుట ద్వారా, మూడవదిగా అబ్రహాము ఆకాశ నక్షత్రములు చూచుట ద్వారా, నాలుగవదిగా ఇస్సాకు కన్నులెత్తి సమృద్ధికి గుర్తుగా ఉన్న ఒంటెలను చూచుట ద్వారా, ఐదవదిగా యేసుక్రీస్తు శిష్యులు అపోస్తలులు యేసు వైపు చూచుట ద్వారా వారందరూ కూడా పైనున్న వాటిని చూసి సాధారణ జీవిత స్థితి నుంచి అసాధారణ స్థాయికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడున్న మీరందరూ కూడా అసాధారణ స్థాయిలో ఉన్నవాళ్ళే, మిమ్మల్ని గురించి నేనేం అనడం లేదు. కానీ మీ వెనక దేవుడిచ్చే శిష్య బృందానికి ఇలాంటి అనుభవాలు నేర్పండి, వారిని కూడా అసాధారణమైన ఆత్మీయులుగా ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు. ఈ శుభాకాంక్షలు మనందరి పట్ల దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభు పేట యోగా గోత్ర సింహ గర్జన తరఫున పరిశుద్ధంగా మీకు వందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చెప్పకూడదు. నిజంగా సమయమును పాటించు ధన్యులు వారు మరలా పిలువబడుదురు. సో నిజంగా సమయానికి ముగించినందుకు
చాలా వందనాలు. ఈ సమయంలో ఆలస్యం చేయకుండా రెబెకా గారు ముందుకు వచ్చి వారు కూడా షార్ట్గా 5 నిమిషాల్లో ఎంత గొప్ప ప్రసంగికులు, దీర్ఘకాల ప్రసంగికులు కానీ తప్పదు ఉన్న సమయం భావమును బట్టి. సో ఒకసారి గట్టిగా చెప్పకూడదామా? అద్భుతమైనటువంటి ఆదరణకర్త, మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలు, ప్లీజ్ దయచేసి గట్టిగా. I greet you everybody in Jesus' name on this Sunday service. యేసు ప్రభువారు వాక్యం చెప్పేటప్పుడు ఉపమానం లేకుండా ఏది కూడా చెప్పలేదు. Without parable, Jesus never told any message. ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ లో పోస్ట్ చూశాను. I saw a post in Facebook. ఎగ్జామ్స్ టైం కదా, and it is during the exam time. ఉపమానాలంకారము అనగా ఏమని రాయమన్నారంట. And ఉపమానాలంకారం అనగా ఏమి? what is the in a parable way you write something? It was given the question in exam. ఆ పిల్లవాడు రాశాడు. And the child has written. గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకోవాలి, గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. And we need a glass of that what we think. And we need to take 2 glasses of water. ఉపమానాలంకారం రాయమంటే ఉప్మా ఎలా చేయాలో రాశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. Hallelujah. So it is written. సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములు పడతురు చాలినంత బలము గలవై ఉన్నవి. Amen. ప్రైజ్ లార్డ్. The weapons is not based on the physical, but it is a spiritual. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. Our weapons are not belongs to the world. మరి మనం ఎవరితో యుద్ధం చేయాలి? And with whom we have to fight? దేనితో యుద్ధం చేయాలి? And with what we can fight? శరీర సంబంధమైన వారు యుద్ధం చేస్తూ ఉన్నారు కానీ, and physically we are doing warfare. అత్త కోడళ్ళు, అన్న తమ్ముళ్ళు, తల్లి బిడ్డల మధ్య, రిలేషన్స్ మధ్య, సంఘానికి సేవకుల మధ్య పోరాటాలు జరుగుతున్నాయి. And nowadays we find the warfare between pastors, warfare between churches, warfare between mother-in-law, father-in-law, and son-in-law and daughter-in-law. యాకోబు పత్రిక 4:1 ఏమని రాయబడింది? And James chapter 4 verse 1 says, మీలో యుద్ధములు పోరాటములు దేన్ని బట్టి కలుగుతున్నాయి? and based on what the warfares are happen among you. అవి శరీర సంబంధమైనటువంటి పోరాటంగా ఉంది కనుక, and it seems to be the warfare belongs to the physical. మీరు అడుగుతున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు. That is the reason we ask but we are not getting. ఈ రోజు మనం అడిగినవన్నీ పొందుకోవాలి. And we should get what we ask God. కరోనా టైంలో, in the time of corona, నేను ఒక టైటిల్ పెట్టాను లోకల్ ఛానల్ కి. I have put a title in my local TV. కరుణామయునికి ధూపం, కరోనాపై విజయం. And is ascents to a gracious God and victory over corona. ఎందుకంటే అందరూ లోపల ఉన్నటువంటి పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి, ఎవరిని కలుసుకోలేని పరిస్థితి, వ్యాక్సిన్ కోసం ఎదురు చూసే పరిస్థితి. We all were in quarantine, not able to meet one another, and we are left alone in room and waiting for the vaccine. కొంచెం మూమెంట్. Yeah. నాలా మూమెంట్. Okay. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే because ఆ సమయంలో ఎవరిని కలవలేని పరిస్థితి కాబట్టి we are not able to meet one another. లైవ్ లో అందరూ పాల్గొన్నారు. Everybody involved in live. అయితే మేము కూడా లైవ్ లో పాల్గొన్నాం. We are also involved in live. అందరూ ప్రసంగాలు చేస్తా ఉన్నారు. All are preaching messages. లైవ్ లో ప్రార్థన మొదలు పెట్టాం. And we started praying in live. కరోనా వ్యాక్సిన్ కు ముందే మనం అందరం నిర్భయంగా తిరగగలగాలని ప్రార్థన చేశాం. And before vaccination we should boldly walk in streets. Praise the Lord. Hallelujah. Hallelujah. కాబట్టి దేవుని సన్నిధిలో And in the presence of God మనం యుద్ధం చేయాల్సింది we should do warfare. పాపం మీద, And against world. మనందరికి ఎవరైతే వ్యతిరేకంగా పర్మిషన్ లేకుండా, పాస్పోర్ట్ లేకుండా వస్తాడు, థాయిలాండ్కైనా వస్తాడు, మలేషియాకైనా వస్తాడు, ఏ దేశానికి వస్తాడు, ఎక్కడికైనా వస్తాడు సైతాను. Without passport, any country, any place, anywhere. మనకే ఇక్కడ పాస్పోర్ట్ కావాలా? And we need passport to come to మనకు India. పరలోకానికి పాస్పోర్ట్ అవసరం లేదు. For heaven to reach heaven, we don't need passport. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. Hallelujah. అద్భుతమైన దేవుని కృపను మనం అనుభవించేదానికి And in order to experience the grace of Almighty God. ఇక్కడ నేను
నేను ఫస్ట్ టైం అందరిని చూసినప్పుడు, and when I saw the first time all of ఈ you, సింహాల మధ్య నేను బ్రతకగలుగుతానా అనుకున్నాను. whether I could live among this midst of lions, కానీ ప్రార్థనా పూర్వకంగా వచ్చాను. but I came with prayerfully, మీలో ఒకరిగా ఉండేటట్లుగా నాకు కూడా ధైర్యాన్ని ఇచ్చాడు. and God gave me boldness to become one among you. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ మనం దేని మీద మనుషులు వాళ్ళు తినేదాన్ని ప్రతిదీ తాగేది, త్రాగేది, తినేది, తిరిగేది మనం ప్రతిదీ జన్నుకూటి వారి టచ్ చేయాలనుకుంటున్నాం. And we want to touch every food and every item. మనుషులు కూడా even we want to touch every man and woman. మనం టచ్ చేయాల్సింది But whom we supposed to touch? పాపాన్ని వ్యతిరేకించేదానికి, విశ్వాసంతో ప్రార్థన చేసేదానికి, విజయాన్ని మనం చూడగలిగేదానికి, లోకం మీద జయాన్ని పొందుకునేదానికి మనం ఫైట్ చేయాలి. And we should fight against to sin, to overcome, and we should fight against the enemy, to have faith in God. We should fight against the enemy in order to reach. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించు. May God bless these words. And started. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. కొంచెం సంతోషంతో చెప్తాం. She can manage in English and Telugu. అయితే మీరు ఇంగ్లీష్ తెలుగు వెళ్ళిపోండి, అది బెస్ట్. Okay. Thank you. And time will save now. Can you say anyone hallelujah? కొంచెం ఎవరైతే ఇంగ్లీష్ తెలుగు మాట్లాడగలరో ఇంగ్లీష్ తెలుగు మీరే చెప్పేసేయండి ప్లీజ్. సో నిజంగా ఎక్కడెక్కడో ఉండాల్సిన మనల్ని దేవుడు దేశం కాని దేశంలో ఆయన సన్నిధిలో ఉంచినందుకు ఒకసారి చప్పట్లు కొడుతున్నాయి. సో చాలా సంతోషం. మొదటిగా నన్ను ఇక్కడ నిలబెట్టిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అలాగే మరి WBJC టీం వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మరి ఇక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అలాగే మా హిజ్రా కమ్యూనిటీ, నేను చంద్రిక కూడా ఇక్కడ ఉన్నాము. మరి వరల్డ్ విజన్ ఫర్ జీసస్ క్రైస్ట్ వారు దేవుడిని కనపరచడానికి లింగ భేదము లేదు అని చెప్పి వారు ప్రూవ్ చేశారు. ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టారు. చాలా సంతోషం అనిపిస్తుంది మీ మధ్యలో ఈ విధంగా దేవుడు కనపరచడము. నేను కూడా అనేక మంది సేవకులు, నేను చెప్పినట్టుగా మీలో ఏ ఒక్కరి పక్కన కూర్చోడానికి కానీ నుంచోడానికి కానీ నాకు అర్హత లేదు. కానీ దేవుడు ఇచ్చిన గొప్ప కృప చేత ఈరోజు నేను ఈ విధంగా మీతో కలిసి ఈ విధంగా వేరే దేశంలో దేవుడు కనపరచగలుగుతున్నాను. ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ మీ నుంచి కూడా నేను చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అయితే ఒక్క చిన్న మాట మీ అందరికీ చూపించాలని ఆశపడుతున్నాను. ఒకసారి 1 పేతురు 5వ అధ్యాయం, 1 Peter Chapter 5 verses 10. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం ఎవరు చదవండి ఒకసారి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి సిద్ధపరిచి బలపరచు. హల్లెలూయా. సో సేవకులంగా మనం సంఘం విషయంలో ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉంటాము, రకరకాల శ్రమలు. ఆ సంఘంలోని గలిపిలిలో రేపేవారు చాలా ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చాలా మంది సేవకులు మనం చేస్తున్న పరిచర్యకి గాను ఎన్నోసార్లు కన్నీరు పెట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఎందుకంటే దేవుడి పరిచర్య చేస్తూ మరి ముందుకు వెళ్ళాలా వెనక్కి రావాలని ఆలోచిస్తూ చాలా కుమిలిపోతూ ఒక్కొక్కసారి ఆ ప్రెషర్ ని మనం ఫ్యామిలీ మీద కూడా చాలా వరకు చూపించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాక్యం చెప్తుంది, నా గట్టి మీద చేయబెట్టి వినదిరుగువాడు నా పాత్రుడు కాడు అని చెప్పి. బట్ దేవుడు మహిమార్థంగా చెప్తున్నాను, కొంచెము కాలమే మనకు ఆ శ్రమ. హల్లెలూయా. ఆ కొంచెము కాలంలో మీరు పరిచయ నిమిత్తం ఏ శ్రమలైతే అనుభవిస్తున్నారో, సంఘం నిమిత్తం ఎన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారో, అది యేసు నామములో కొంచెం కాలం అగును గాక. ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను. ఎవరైతే ఫస్ట్ ఆమెన్ అంటారో విశ్వాసంతో దేవుడు వారి పట్ల కార్యం చేయబోతున్నాడు. ఆనాడు బెతెస్దా కోనేరులో ఎవరైతే ఫస్ట్ దిగారో వారికి ఏమొచ్చింది కదా, అంటే స్వస్థత రావాలంటే ఫస్ట్ దిగాలి, ముందు దిగాలి. అలాగే ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఆమెన్ చెప్తారో వారి పట్లే దేవుడు కార్యం చేయబోతున్నాడు. మన సంఘాలలో ఉన్న గలిబిల్లో కొంచెం కాలమే, మనం ఎదుర్కొంటున్న పోరాటాలు కొంచెం కాలమే. మరి మీరు ఏదైతే పరిచయలో రకరకాల శ్రమలు అనుభవిస్తున్నారో అవి కొంచెము కాలమే. ఎస్, ఆ కొంచెం కాలం కనుక మీరు ఓర్పుగా, నమ్మకంగా, ధైర్యంగా ఉంటే దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయించి మీ సంఘానికి అభివృద్ధి పొందించును గాక. ఒకనొక రోజున మనం అందరం కూడా ఆయన రాజ్యములో, దేవా మీరు నాకు ఇచ్చిన ఈ బాధ్యత నీ ప్రకారం ఇన్ని వందల వేల మందిని నేను రక్షించాలని మనం గొప్పగా దేవుడి ముందు చూపించుకోవాలి. హల్లెలూయా.
అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, నాకు శ్రీలంక మీద దేవుడు ప్రత్యేకమైన భారం ఎందుకో ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ సంగతులు అవన్నీ చూసినప్పుడు 70% అక్కడ బుద్ధిస్ట్ ఉన్నారని. మరి ప్రత్యేకంగా మీరు శ్రీలంక కోసం ప్రార్థన చేయాలి. అక్కడ ఒక్క తెలుగు చర్చ్ కూడా లేదండి. నాకు చాలా బాధ అనిపించింది, ఇక్కడ తెలుగు చర్చ్ ఎందుకు లేదు, మన తెలుగు వాళ్ళు వచ్చి ఎందుకు ఇక్కడ మిషనరీస్గా ఈ దేశం కోసం పనిచేయట్లేదని చెప్పి. సో నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, శ్రీలంక కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అక్కడ కూడా ఒక తెలుగు మిషనరీ దేవుడు లేపును గాక. మరి ఇంకా మనకి కంబోడియా ఉంది అండ్ అలాగే మలేషియా ఉంది. ఆయా దేశాల్లో కూడా దేవుడు మనల్ని అద్భుతంగా వాడుకోబోతున్నాడు. మనకి దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయను గాక. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవరీ. Praise God. Thank you, Dr. Anjali garu, for a short exhortation. Now I request our నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, opportunity. So I will want to share a few words regarding how God uses an ordinary person or an ordinary preacher, ordinary God servant to an extraordinary God servant. There is a old saying that is, God does not qualify the equipped but equips the qualified. We all know. So when you see the life of Peter, in the beginning he is an ordinary fisherman, but he was very timid and he was a very backslided person. When the God is going to be arrested, Jesus, he asked the small lady, "Who are you?" He told her, "I don't know about the Jesus." At the same time, when God was died and resurrected, Peter was thinking that he want to left everything and again he go back to fishing. Okay. So, but later when he was filled with the Holy Spirit in the Pentecostal day, so later he was gone and he was told, he was filled with the Pentecostal day. Then he had done an extraordinary things. Okay, extraordinary things. ఎలాగంటే సినేడ్రల్లో తీసుకువెళ్ళినప్పుడు పట్టబడినప్పుడు వీళ్ళ ధైర్యాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. పేతురు యొక్క ధైర్యాన్ని చూసి ఎలా ఆశ్చర్యపోయారంటే, వీళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు ఇలా అసాధారణమైనటువంటి విషయాలు అలా చేయగలిగారు. సో ఏ వ్యక్తికైనా ఒక ఎక్స్ట్రాడినరీగా పర్సన్గా మార్చబడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కాలింగ్ అనేటువంటిది
ఉండాలి, ఆ కాలింగ్ కూడా ఎలా ఉండాలి అంటే, సో దేవుని చేత పిలువబడాలి. అందరి కాలింగ్ కూడా ఒకలాగా ఉండకపోవచ్చు. వన్ థింగ్, నోవాహుని పిలిచినప్పుడు సామాన్యమైనటువంటి వ్యక్తే, బట్ నోవాహు ఒక ఆర్క్ని బిల్డ్ చేయడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. అబ్రహామును పిలిచినప్పుడు ఒక నేషన్ బిల్డ్ చేయడానికి దేవుడు పిలుచుకున్నాడు. అలాగే జోసెఫ్ పిలుచుకున్నప్పుడు ఈజిప్ట్ని అలాగే ఇజ్రాయెల్ని సేవ్ చేయడానికి దేవుడు పిలుచుకున్నాడు. రాహాబు అనేటువంటి వేషని పిలుచుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క వేగుల వారిని తీసుకువెళ్ళడానికి, ఆ యొక్క చెరుకు పట్టణం దాటడానికి దేవుడు పిలుచుకున్నాడు. ఇలాగ చూసుకుంటే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అలాగే కాలింగ్తో పాటు మనకి రైచియస్ అండ్ హోలీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే మూడోది ఫోకస్ అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నిటితో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్. ఒకటి ఫస్ట్ ఏంటంటే కరేజ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అలాగే విల్లింగ్నెస్, అండ్ థర్డ్ వన్ యూ కెన్ సే టీచబిలిటీ, అండ్ ఫైనల్లీ ద డీప్ సెన్స్ ఆఫ్ ది పర్పస్. So when you have all these 4 ingredients, you can become a extraordinary person. Thank you for giving this wonderful opportunity. Yes, thank you so much అయ్యా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి అద్భుతమైన దైవజనులు, అనేక సంఘాలను, అనేక భాషలు కలిగిన స్టాంలీ థామస్ సంఘం దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతూ గట్టిగా చెప్పడం పెట్టారు. వన్ ఆఫ్ ది రినౌన్స్డ్ అండ్ రివైవల్ మ్యాన్ ఆఫ్ గాడ్. సో గట్టిగా చెప్పలు కొట్టి స్టాంలీ థామస్ అని గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. పెద్దమ్మ గారు, ఎస్, అందరూ మీరు కాఫీలు తాగుతూ సమోసాలు తింటూ దయచేసి మెసేజ్ మాత్రం వినండి. అది మిస్ కావద్దు, ఇది మిస్ కావద్దు. Hallelujah. Thank you all once again, and I greet you all in the name of our Lord and Savior Jesus Christ on this blessed Sunday. దేవుని బిడ్డలారా, మరి 5 నిమిషాలు చాలా సంతోషం. మా జీవితంలో ఇంతటి గొప్ప భాగ్యం పొందుతామని అన్నది అనుకోలేదు. థాయిలాండ్ వచ్చిన తర్వాత 5 నిమిషాలు స్పీకర్స్గా కూడా ఎలా తయారు కావాలో మాకు చక్కటి మోడరేటర్స్గా ఉన్నటువంటి మా మైకేల్ గారిని, శ్యామ్ గారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ కాలగమనంలో 3 నిమిషాలు స్పీకర్గా కూడా చేస్తారు. నా టైం అయిపోయింది బాబోయ్. ఓకే, లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలా వాల్యుబుల్ గ్రంథాలు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, కొన్ని గ్రంథాలు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన గ్రంథాలుగా ఉన్నాయి, కొన్ని గ్రంథాలు ఇన్ఫర్మేషన్ చేసిన గ్రంథాలుగా ఉన్నాయి. బట్ ఓన్లీ వన్ అండ్ బైబిల్, ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చిన బైబిల్గా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మనము దేవుని ఆరాధించాలి? వై వీ షుడ్ వర్షిప్ గాడ్ ఆన్ దిస్ సండే? చాలా మందికి సండే అంటే జాలీడే, హాలిడే. సండే ఈజ్ ఏ జాయ్ఫుల్ డే. కానీ బీయింగ్ క్రిస్టియన్స్, మనకి సండే ఈజ్ ఎన్ హాలిడే. సండే అనగా ప్రభుని చేరుకుని ఆరాధించే గొప్ప దినం. 95వ కీర్తనలో డేవిడ్ సేస్ లైక్ దిస్. ఎందుకు మనము దేవుని ఆరాధించాలి? 95వ కీర్తన సామ్స్ 95లో ఎందుకు మనము దేవుని ఆరాధించాలి? వై వి వర్షిప్ గాడ్? ఎందుకు మనము దేవుని ఆరాధించాలి? ఎందుకు ప్రార్థించాలి? వాట్ వాజ్ ద రీజన్స్ అని అంటే అక్కడ 10 కారణాలు 10 సెకండ్స్లో మీకు చూపిస్తాను. దేవుని బిడ్డలారా, 95వ కీర్తనలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము అని పీపుల్ని ఇన్వైట్ చేస్తున్నటువంటి దావీదు యొక్క జీవితంలో గొప్ప అనుభవాలు మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకు మనము దేవుణ్ణి ఆరాధించాలి ప్రత్యేక ఆదివారపు దినమందు అని అంటే 3వ వచనంలో, బికాస్ ఆయన మహాదేవుడు. దేవునికి స్తోత్రం. 2, దేవతలందరికీ పైన మహాత్మము గల మహారాజు. 3, భూమి అగాధ స్థలములు నా దేవుని చేతిలో ఉన్నవి. దేవునికి స్తోత్రం. పర్వత శిఖరములకు ఆయనే కర్త. 5, సముద్రము ఆయనదే, దానిని ఆయన కలుగజేశాడు, ఆయన హస్తమును భూమిని నిర్మించాను. 5, ఆయన మన దేవుడు. ఒకసారి అందరూ చెప్తారా? ఆయన మన దేవుడు. చెప్పండి ఒకసారి, ఇలా పైకి వేలు చూపించి ఇలా గుండెను హత్తుకొని, ఆయన మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అంటాడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 7వ వచనం, రండి నమస్కారం చేసి సాగిలపడదము. ఆఖరి మాట, మనలను సృజించిన, మనలను కలుగజేసిన, మనలను పుట్టించిన యెహోవా గొప్ప దేవుడు. ఆయనే భూమి ఆకాశములకు సరిపోయిన దేవుడు. కనుక ఆయనను మనము ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్న సమయంలో ఒకవేళ సమయ భావం వలన దేశం కాని దేశంలో ఈరోజు
ఒక్కొక్కసారి చట్టమని నాకు గుర్తొస్తుంది. ఏంటి అంటే విడిచిపెట్టి వచ్చిన నా బిడ్డలు. అందుకే చూసుకున్నాను సీసీ కెమెరాలో, ఒకవేళ అయ్యగారి వేళ లేరు కదా అని ఎగ్గొట్టేసారా లేదా మందిరానికి వస్తున్నారా అని 2 నిమిషాలకు ఒకసారి చూసుకుంటాను. ఇక్కడ ప్రభు దయ వల్ల మనం అక్కడ లేకపోయినా మన గొర్రెలన్నీ దేవుని మందిరంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధ ఎలా ఒకటి మనం వారితో లేము అనేటువంటి బాధ మాత్రం నాకుంది జర్మీ అంత. కారణం ఏంటంటే మరి ఎంత గొప్ప సేవకులు దేశాలు తిరిగిన ఆదివారం మనకు పురాణం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మైకేల్ గారు శ్యామ్ గారు మరి ప్రోగ్రామ్ ఇస్తే సండేకి స్టార్ట్ అయ్యి సండేకి వచ్చేలా చేస్తే మనం వద్దాం. ఎంతమంది దేవునికి స్తోత్రం. మరి కనుక మన దేవుని ఆరాధించి ఈ గొప్ప భాగ్యమును ప్రభు మనకి ఇచ్చిన కారణంగా నా మాటలు ముగిస్తూ సమయం మీకు చూపించకుండానే ముగిస్తున్నాను. వందనాలు తండ్రి. ఎన్నిక లేని వారం, యోగ్యత లేని వారం, అర్హత లేని వారం తండ్రి అయ్యా, దేశానికి వచ్చిన ఆయన ఇక్కడ నీ పరిచర్య విషయమైన ఆయన వచ్చిన ప్రతి సేవకుని కుటుంబాలను వారి సంఘాలను ఓరి శిఖందరం దీవించండి నాయన. మీకే స్తోత్రాలు. ప్రతి సంఘం వర్తిలత దయచేతండి. మీకే స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కాన్ఫరెన్స్ మీరు దీవించండి నాయన. జరగబోయే కాన్ఫరెన్స్ కూడా మీరు దీవించండి పరిశుద్ధాత్ముడా. అయ్యా, మా మధ్యలోనే మీరు దిగి వచ్చిన విధానం బట్టి వందనాలు. ప్రతి బిడ్డని మీరు ఆవరిస్తున్న విధానం బట్టి వందనాలు. ఓ ఇక అయ్యా నాయన, రాబోయే దినాలలో నా తండ్రి ఈ కాన్ఫరెన్స్ ద్వారా నాయన అయ్యా వారి సంఘాల్లో వారి పరిచర్యలో గొప్ప అద్భుత కార్యములు సేవకులు చూచుదురుగాక. ఆమేన్. మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా దైవ సేవకులను దీవించండి. WVV చేసే ఈ యొక్క పరిచర్యలు నాయన అయ్యా శ్యామయ్య గారిని బట్టి నాయన అయ్యా మన ప్రభు నా తండ్రి మైకిలయ్య గారిని బట్టి నాయన అయ్యా దీవించండి. పరిచర్యను అంచెలంచెలుగా అభివృద్ధి పరిచిన ఆయన ప్రతి సంవత్సరం నాయన ఇలాంటి కాన్ఫరెన్స్ నా తండ్రి మీరు జరిగించి వారి పరిచర్యలో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించండి. మా మధ్యలో ఉన్నటువంటి నాయన అయ్యా మరి ప్రభు నాయన సేవకులను బట్టి నాయన అయ్యా ధరలను బట్టి మీకు వందనాలు తండ్రి. వారి ద్వారా నాయన గొప్ప కార్యాలు ఇండియాకి నాయన అయ్యా పరిచర్య విషయమై నా తండ్రి అయ్యా సహాయం నాయన వారి ద్వారా నా తండ్రి పరిచర్య ముందుకు జరుగునట్లుగా వచ్చిన ప్రతి సేవకుల కుటుంబాలని ప్రతి బిడ్డని ప్రభువా ఈ యొక్క 24 ఇయర్ లో ఓ గొప్ప పరిచర్య ఉజ్జీవం జరిగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేస్తున్నాము, అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.